గ్రామాలు పట్టణాలు అన్న వ్యత్యాసం లేదు. ప్రకృతి జీవన విధానాన్ని అవలంబించాలంటే ప్రతి ఒక్కరూ మిద్దె తోటల్లోకి ప్రవేశించాల్సిందే. అందుకే ప్రతి శుక్రవారం మీకోసం మీ నేలతల్లి కార్యక్రమం మిద్దె తోటలపై అవగాహన కల్పిస్తోంది. ఇక మిద్దె తోటను ఒకసారి కట్టుకుంటే అది పక్కాగా ఉండాలి. మరి మిద్దె తోట నిర్మాణంలో అతి ప్రధానమైన దశ మడుల నిర్మాణం. గత ఎపిసోడ్లో ఇటుకలతో మడులు ఎలా నిర్మించుకోవాలో తెలుసుకున్నాం. మరి మిద్దె తోటల్లో కట్టుకోదగిన మోడల్ మడుల్లో రింగుల పద్ధతి గురించి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. మిద్దె తోటలు అసలు ఈ రింగుల పద్ధతి ఏంటి, దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో మనకు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు మిద్దె తోట నిపుణులు రఘోత్తమరెడ్డి గారు. మిద్దె తోట వ్యవసాయ మిత్రులకు స్వాగతం. ఈరోజు మనం ఒక మిద్దె తోట కొటేషన్తో ప్రారంభిద్దాం. ప్రకృతి జీవన విధాన సాధనకు మిద్దె తోటను మించిన సాధనం లేదు. ఇది ఈ కొటేషన్తో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఆరోగ్యాలు బాగలేవని, ఓవర్ వెయిట్ అని ఎక్కడో ఆశ్రమాల్లోకి వెళ్తారు, డబ్బు ఖర్చు పెడతారు, నెలల తరబడి ఉంటారు. అక్కడ చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత, నయమైన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా యథావిధిగానే పూర్వపు అనారోగ్యము, పూర్వపు సమస్యలన్నీ మళ్ళీ మొదలవుతాయి. అట్లా ఎందుకు అవుతాయి అంటే ఆ ప్రకృతి జీవన విధాన సాధన లేకపోవటం వల్ల, ఆశ్రమాల్లో ప్రకృతి చికిత్సాలయాల్లో ఉండటం వల్ల వాళ్ళు అక్కడ అటువంటి ఏర్పాట్లు చేసి అటువంటి సాధన చేయిస్తారు కనుక అక్కడ ఉన్న రోజులు సాధారణంగా చాలా బాగుంటుంది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ సాధనకు ఇక్కడ కొన్ని ఆటంకాలు ఉంటాయి, కొంత చేయలేకపోవడం ఉంటుంది, కొన్ని సాధనాలు కూడా ఉండవు. అందువల్ల ఆ ప్రకృతి జీవన విధాన సాధనకు మిద్దె తోటను మించిన సాధనం లేదు. ఇది సాధనం. మిద్దె తోట చేయటం అంటే ప్రకృతి జీవన విధానాన్ని మనం రోజు సాధన చేయవలసిందే. అందుకు గొప్ప ఉపకరణం ఏమిటంటే మిద్దె తోట లేదా టెర్రస్ గార్డెన్. అంటే ప్రకృతి జీవన విధాన సాధనలో మనం ఎన్ని పొందవలసి ఉంటుందో అవి చాలా మటుకు మిద్దె తోటను మనం సేద్యం చేయటం వల్ల మనం రోజు పొందుతూ ఉంటాం. మీకు అందరికీ తెలుసు, పురుగు మందులు, రసాయనాలు వేయని కూరగాయలు దొరుకుతాయి. మన శరీరానికి వ్యాయామం దొరుకుతుంది. ఈ తోట పని చేసుకోవటం వల్ల మట్టి మోసుకోవటం, ఎరువులు మోసుకోవటం, తవ్వుకోవటం, కలుపు తీసుకోవటము, మొక్కలకు నీళ్లు పోసుకోవటము, ఇట్లాంటి వాటి వల్ల మన శరీరానికి తగినంత వ్యాయామం దొరుకుతుంది. అదేవిధంగా మీరు అరగంట గంట ఈ మొక్కల మధ్య పని చేసుకోవటం వల్ల, గడపడం వల్ల మనకు మానసికమైనటువంటి ప్రశాంతత కూడా లభిస్తుంది. ప్రకృతికి సంక్షిప్త రూపం మిద్దె తోట అని మనం అనుకున్నాం. అందువల్ల అంతటి ప్రాముఖ్యత ఉన్న మిద్దె తోట మన జీవితకాలం ఉండాలి. ఒకసారి కట్టుకుంటే మన జీవితకాలం అంతా ఉండాలి. ఇల్లులాగే తర్వాత తరం వాళ్ళకు కూడా మనము ఈ సాధనాన్ని, ఈ మిద్దె తోట అనే ప్రకృతి జీవన విధాన సాధనాన్ని మనం సాధన చేయటమే కాకుండా నిత్యం మన తర్వాత తరాలకు కూడా మనం ఈ మిద్దె తోటను అందించవలసి ఉంటుంది. ఈ కల్చర్ను, మిద్దె తోట కల్చర్ను వాళ్ళకు కూడా మనం పరిచయం చేయవలసి ఉంటుంది. కనుక అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ మిద్దె తోటను మనం ఎంత పక్కాగా కట్టుకోవాలో, ఎంత పకడ్బందీగా కట్టుకోవాలో మనం గత 2-3 వారాల్లో కూడా మనం కొంత తెలుసుకున్నాము. మిద్దె తోటలు కట్టుకోవడంలో ప్రధానమైన దశ ఏమిటంటే మడులు కట్టుకోవడం. ఇటుకలతో, సిమెంటు, కంకర, ఇసుక, ఐరన్ రాడు ఇట్లాంటి మిశ్రమ పదార్థాలతో మనము పక్కా మడులు కట్టుకోవడం ఎలాగో మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. అట్లాంటి పక్కా మడులకు సంబంధించి మనం మరొక కొత్త అంశం ఇవాళ ఏమిటంటే ఈ పద్ధతి రింగుల పద్ధతి.
లేదా గాజుల పద్ధతి. ఇది సిమెంటు గాజు లేదా రింగు. సిమెంట్తో మేషన్ వాళ్ళు పోత పోస్తారు. దీన్ని కూడా మనం ఎందుకు ప్రిఫర్ చేయాలంటే, మనం ఇంతకుముందు ఇటుకలు, కంకర, సిమెంటు, రాడు, ఇసుక ఇట్లాంటి మిశ్రమాలతో కట్టుకోవాల్సినటువంటి ఒక పక్కా మడి నమూనా గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. దాంట్లో కొన్ని రిస్కులు ఉంటాయి. ఇటుకల కోసం వెతుక్కోవాలి, కంకర, ఇసుక, సిమెంటు, రాడు, మేషన్ వాళ్ళని వెతుక్కోవాలి. ఇది నిజంగా ఒక వారం 10 రోజుల పని అవుతుంది. ఈ మెటీరియల్ అంతా మనం వెతుక్కోవడం, ఎన్నుకోవటం, కొనుక్కొచ్చుకొని ఇంటికి ట్రాన్స్పోర్ట్ రవాణా చేసుకోవటం, పని వాళ్ళని పెట్టుకోవటం. నిజంగా ఇది అందరూ ఎవరు పడితే వారు నిజానికి చేయలేని పని ఇది. ఏది? సిమెంటు ఇటుకలతో కట్టుకునే మడి నమూనా. కానీ ఇప్పుడు ఈ గాజు లేదా ఈ రింగు పద్ధతిని కనుక మనం చేసుకోవాలనుకుంటే ఇవి కూడా మనము పక్కా మడి నమూనా కిందకే వస్తుంది. మరొక నమూనా ఇది. ఇవి కూడా కట్టుకోవచ్చు. ఇవి పూర్వము చేద బావులు కూడిపోకుండా ఉండడానికి ఇట్లా గాజు మీద గాజు, చేద బావుల్లో గాజు మీద గాజు ఇట్లా వేసుకుంటూ వచ్చేవాళ్ళు. చాలామందికి తెలుసు. సరే, ఇప్పుడు చేద బావులు కూడా లేవు, పల్లెటూళ్ళలో లేవు, పట్టణాల్లో లేవు, అన్ని బోర్వెల్స్ అయిపోయినాయి. భూగర్భ జల మట్టాలు కిందికి పోయినా కొద్దీ చేద బావులు ఎత్తిపోవటం సాల్వ్ చేస్తున్నారు. కనుక ఇప్పుడు వీటిని దేనికి వాడుతున్నారంటే, లెట్రిన్లు కట్టుకునే అట్టా భూమిలో కట్టేట వాటి కోసం ఇప్పుడు ఎక్కువ వీటిని వాడుతున్నారు. అందువల్ల ఇవి ప్రతి సిమెంట్ వర్క్స్ వాళ్ళు వీటిని బాగా పోస్తున్నారు. ఇప్పుడు బాగా వాళ్ళకి అమ్ముడుపోతున్నాయి. ఆ పని కోసం బాగా అమ్ముడుపోతున్నాయి. ఇవి సిమెంటు, కంకర, ఇసుక, రాడు ఈ పదార్థాలతోనే ఇవి పోస్తారు వాళ్ళు. కాకపోతే మనం తిరిగి ఇవన్నీ మనం ఈ మెటీరియల్ అంతా కొనుక్కునే బాధ, కష్టము ఇదంతా మనకు తప్పుతుంది. ఇవి కూడా చాలా చక్కగా మన్నికగా ఉంటాయి. కనుక వీటి గురించి కూడా మనం ఆలోచించవచ్చని ఈరోజు పరిచయం చేస్తున్నాను. నేను కూడా మా గార్డెన్లో నేను కూడా ఇలాంటివి ఇప్పుడు కొన్ని వేస్తున్నాను. ఇవి వెడల్పు 3.5 ఫీట్లు, ఫీటు హైట్ తోటి ఈ రింగులు ఉంటాయండి. 4 ఫీట్ల పొడవు కూడా ఉంటాయి. కానీ 4 ఫీట్ల పొడవి మనం తెచ్చిపెట్టుకోవడంలో బరువు కింది నుంచి మనుషులు మోసుకొచ్చి ఇక్కడ పెట్టాలి కనుక కొంచెం బరువు ఎక్కువైంది కనుక మనం 3.5 ఫీట్ల గాజులకే మనం ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. అందువల్ల ఇప్పుడు ఈ గాజు 3.5 ఫీట్ల వెడల్పు ఉంది, 1 ఫీటు లోతుంది. 4 సభ్యులు ఉన్న ఒక కుటుంబానికి ఒకరోజు ఈ మడిలో పండినటువంటి కూరగాయలు సరిపోతాయి. దీనిలో కూడా ఏవైనా సరే 16 మొక్కలు పడతాయి. బెండ, వంగ, టొమాటో ఇలాంటి పొదజాతి 16 మొక్కలు పెట్టుకోవచ్చు. ఒక కుటుంబానికి సరిపడే మడి నమూనా కనుక ఇది వైశాల్యం రీత్యా మనం దీన్ని చక్కగా వాడుకోవచ్చు. దృఢంగా కూడా ఉంటుంది, ఏమీ పగిలిపోదు. కనుక దీన్ని మనం మేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. భీముల మీదనే మనం మడులు కట్టుకోవాలని అనుకున్నాం కదా. 2 కాలమ్స్ మధ్య రూఫ్లో కనపడకుండా భీములు ఉంటాయి. మనం ఆ భీముల మీదనే ఈ బరువులన్నీ పెట్టుకోవాలి. కాలమ్స్, బీమ్స్ పద్ధతిలో ఆర్సీసీ బిల్డింగ్ కడతారు కదా. అందువల్ల 2 కాలమ్స్ మధ్య ఎంత దూరం ఉంది, ఇలాంటి రింగులు ఎన్ని పడతాయి, ఇట్లా మీరు కాగితం మీద ఒక లేఅవుట్ వర్క్ చేసుకుని ఈ రింగులు ఎన్ని పడతాయి అనేది మీరు ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఈ రింగుల మధ్యలో ఇలా గుండ్రంగా ఇనుప తీగలు కూడా వేస్తారు. ఈ రింగులు ఇవి ఒకవేళ పగిలిపోకుండా, విచ్చుకుపోకుండా ఉండడానికి ఏం చేస్తారంటే, వీళ్ళు పూత పోసేటప్పుడు ఈ గాజు లోపల ఒక సన్నని తీగలు 2 తీగలు వేస్తారు. ఒకవేళ విచ్చుకుపోయినా కూడా వెంటనే మన కాళ్ళ మీద వాళ్ళు రవాణా చేసి తెచ్చిపెట్టేటప్పుడు పడకుండా ఉండడానికి కాస్త వాళ్ళు ప్రమాణాల మేరకి ఎట్లా పోస్తారు, సిమెంటు, ఇసుక, కంకరల మిశ్రమం ఎట్లా పోస్తారో అడిగి తెలుసుకొని
ఆ ప్రమాణం మేరకు అది పాటించమని గట్టిగా చెప్పి ఫలానా అవసరం అని కూడా చెప్పాలి. పైకి తీసుకుపోయేటప్పుడు పగిలిపోతాయి, మన్నికగా ఉండాలి, సంవత్సరాల తరబడి ఉండాలని చెప్పి వాళ్ళతోటి గట్టిగా మాట్లాడుకుని మనకి ఎన్ని రింగులు కావాలో, మన టెర్రస్ మీద ఎన్ని రింగులు పడతాయో అన్ని రింగులకు మనం ఒకటేసారి ఆర్డర్ ఇచ్చుకోవటం మంచిది. ఇది ఈ రింగుకు సంబంధించినటువంటి విషయం. ఇక ఈ రింగు అడుగున మీరు అటునుంచి చూడండి, ఈ రింగు అడుగున ఈ రింగు ఎంత గుండ్రంగా ఎంత వైశాల్యంతో ఉందో అంత బిల్ల ఒకటి ఉంది రింగు కింద. ఆ బిల్ల కింద కూడా 4 వైపులా 4 కాళ్ళు పెట్టి, ఆ కాళ్ళు అంటే ఇటుకలనే కాళ్ళుగా పెట్టాము. 4 వైపులా 4 కాళ్ళు ఉంటాయి. మీరు జాగ్రత్తగా చూడండి. ఆ బిల్ల మధ్యలో కూడా, ఈ మధ్యలో కూడా ఒక ఇటుకను సపోర్ట్గా పెట్టినాం. అంటే మట్టి బరువుకి ఏమైనా బిల్ల విరిగిపోకుండా ఉండడానికి 4 వైపులా 4 కాళ్ళు బిల్ల కింద, మధ్యలో ఒక కాలు కింద పెట్టినాం బిల్ల కింద. మీరు ఇప్పుడు ఈ మడి కింద చీపురుతో ఊడ్చుకోవచ్చు, అంత సౌకర్యంగా. అసలు ఇంకా మీ రూఫ్కి ఏమీ మట్టి నీరు ఏమీ అంటే సమస్య లేదు. ఈ మడిలోంచి నీరు బయటికి పోవడానికి, ఎక్కువైన నీరు వర్షాకాలంలో ఏమైనా ఎక్కువైన నీరు బయటికి పోవడానికి ఈ సైడ్కు ఉంది ఒక, ఈ వేలు పట్టే అంత ఒక హోల్ ఉంది, సైడ్కు ఉంది. అడుగున పెట్టకూడదు. మనం వాళ్ళకి చెప్పాలి, అడుగుకి డ్రైనేజ్ హోల్ పెట్టకూడదు, ఇలా అడుక్కు పెట్టకూడదు, ఇలా సైడ్కు పెట్టుకోవాలి. సైడ్కు పెట్టుకుంటే మనం ఇవి జామ్ అయినప్పుడు క్లియర్ చేయడానికి మనకు సౌకర్యంగా ఉంటాయి కనుక అన్నింటికి సైడ్కు పెట్టినాం. అంచేత వాళ్ళకి మనం మొదలే చెప్పొచ్చు, ఈ గాజు అలాంటి ఒక డ్రైనేజ్ హోలు ప్రతి దానికి కూడా మనం పెట్టుకోవాలి. ఆ బిళ్ళలు వాళ్ళు పోస్తారు. ఈ గాజులు ఎంత వెడల్పు ఉంటాయో బిళ్ళలు కూడా అంతే వెడల్పు పోస్తారు. మనం అట్లా మాట్లాడుకొని ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఈ గాజుల మందం ఇందులో తగ్గించడానికి ఏం లేదు. ఇది దాదాపు 1.5 ఇంచు ఉంది మందం, 1.5 ఇంచు మందం ఉంది, ఫీటులో హైట్ ఉంది ఈ గాజు. దీనిలో తగ్గించడానికి ఏం లేదు. కానీ ఈ అడుగు బిళ్ళలను అంగుళంన్నర మందం కంటే ఎక్కువ పోయించుకోకూడదు, బరువు అవుతుంది. ఇది పైకి మోసుకొచ్చి మెట్ల మీదుగా చాలా జాగ్రత్తగా 2 మనుషులే పట్టాలి. మెట్ల మీద మూడో మనిషి పట్టడానికి స్థలం ఉండదు కనుక ఈ బిళ్ళలు పోసేటప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పాలి, 1.5 ఇంచు మందం ఉంటే చాలు బిళ్ళలు. ఆ బిళ్ళల్లో కూడా వాళ్ళు ఇనుపరాడు నరికి తడక కట్టుకుని వేస్తారు కనుక మనకు 1.5 ఇంచు ఉంటే చాలు. ఇవి దాదాపు 2 ఇంచుల మందం ఉన్నాయి. నాకు మొదలు తెలియక నేను అట్లా వాళ్ళు ఏ మందం పోసారో నేను ఆ మందాన్ని నేను ఆమోదించిన. కానీ వీటిని పైకి పట్టుకొస్తున్నప్పుడు నేను చూసిన మనం ఒక 1/2 ఇంచు తగ్గించుకోవచ్చు. 1.5 ఇంచు మందం బిళ్ళలు ఉంటే చాలు. ఇవి మటుకు ఇదే ప్రమాణంతో వీటిని మనం ఏమి తగ్గించడానికి వీల్లేదు కనుక ఈ కొత్త కాన్సెప్ట్కి వాళ్ళకు కూడా బిజినెస్ అవుతుంది, పెరుగుతుంది కనుక వాళ్ళు కూడా కొంత బాధ్యతతో చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పాలన్నమాట, ఇది మీకు బిజినెస్ కూడా అయ్యే అవకాశం ఉంది కనుక ముందు మీరు చాలా శ్రద్ధగా, బాధ్యతగా, నమ్మకంగా చేయమని మనం వాళ్ళకి చెప్పాలి. సో అట్లా మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత 5-6 రోజులకి మనం ఎన్ని రింగులు ఆర్డర్ ఇచ్చామో, ఎన్ని బిళ్ళలు ఆర్డర్ ఇచ్చామో మనం మళ్ళీ వెళ్ళి ఆటో ట్రాలీలో తెచ్చుకోవాలి. పైకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తెచ్చుకోవాలి, కాళ్ళ మీద పడకుండా. వాళ్ళే తెచ్చి నిర్దేశిత స్థలాల్లో మనం ఎక్కడైతే పెట్టమని జాగ్రత్తగా చెప్తామో అందంగా చాలా ఒక లైన్లో, ఒక క్రమ పద్ధతిలో మీరు ఈ రింగులను బిళ్ళలను మీరు ఇట్లా అమర్చుకోవాలి. అడుగున బిళ్ళ పెట్టి మీద రింగు పెట్టిన తర్వాత ఈ రింగుకు ఈ బిళ్ళకి మధ్యన కొంచెం గ్యాప్స్ ఉంటాయి. మీరు చూడండి జాగ్రత్తగా. సిమెంట్తో తిరిగి నేను ఆ అడుగు భాగాలు రింగుకు బిళ్ళకు మధ్య అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి. ఊరికే ఇట్లా కూర్చుండబెడతారు కదా, గ్యాప్స్ ఉంటాయి. కొంచెం ఎక్కువ గ్యాప్ ఉన్న వైపు ఒక వేలు ప్రమాణం ఒక ఇనుపరాడు కర్ర ముక్క పెట్టి అలా ఉంచి చుట్టూ మీరు సిమెంటు ఇసుక మిశ్రమాన్ని కనుక కాస్త వేసినట్టయితే నీరు చుట్టూ పోదు. మనం ఏ హోల్లోంచి అయితే పోవాలని పెట్టుకున్నామో దానిలోంచే పోతుంది. ఖర్చు విషయానికి వస్తే ఈ మడులకు కూడా
ఒక ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో కలుపుకున్నట్టయితే ఇది బిళ్ళకి దీనికి కలిపి ఒక 900, అడుగు బిళ్ళకును గాజుకు కలిపి 900 అయినాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చు చూసుకుంటే 1000 రూపాయలు పడుతుంది. అంచేత ఒక రింగుకు దాదాపు 1000 రూపాయలు పడుతున్నాయి. ఒక రకంగా చవకే. సంవత్సరాల తరబడి మనకి ప్రకృతి సిద్ధమైన కూరగాయలను పండ్లు ఇచ్చే అటువంటి మడి కనుక మనం 1000-1200 అయినా సరే మనం ఖర్చుకు వెనకాడకుండా సో ఇట్లాంటి మడులు, ఇట్లాంటి రింగుల మడులకి మనం ఇవి చాలామందికి సాధ్యం అవుతుంది. ఇటుకల మడులు అంటే కొంత రిస్క్ ఎక్కువ ఉంది. అవి పక్కా ఉంటాయి, నిజానికి అవి కూడా చాలా పక్కా మడులని మనం ముందు చెప్పిన వాటిని. అందుకే తర్వాత అంత రిస్క్ కొందరు తీసుకోలేరు కనుక అటువంటి వాళ్ళ కోసము వీటిని కూడా ఈరోజు మనము వీటి నిర్మాణం గురించి తెలుసుకున్నాం. వీటికి ఇంకేమి ప్రత్యేకంగా లోపల బయట ఏమేమి ప్లాస్టరింగ్ చేయనక్కర్లేదు. మట్టి ఎరువులు నింపుకోవడానికి ముందు ఇంకొక చిన్న జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటంటే, ఇలా ఈ వేపాకులు ఇది దగ్గరలో వేప చెట్లు ఎక్కడైనా సాధారణంగా వేప చెట్లు ఉంటాయి కాలనీలలో, టౌన్షిప్లలో. కాస్త ఇన్ని వేపాకులు తెచ్చి అడుగున పరవండి. వేపాకులు ఎందుకు పరవాలో మీలో కొందరు తెలుసు. కొంచెం ఇది ఈ చీడపీడలకి సంబంధించి కొన్ని రకాల ఫంగస్ తెగుళ్ళు రాకుండా ఉండడానికి ఈ మడి అడుగున మీరు పలుసగా వేపాకులు పరవండి. ముందు మట్టి ఎరువు పోయడానికి ముందే పలుసగా వేపాకులు పరవండి. ఇలాగ వేపాకులు తెచ్చేసి సో ఇట్లాగ పరిచేసేయండి. 10 రెమ్మలు అట్లా వేస్తే మీకు సరిపోతుంది. ఇంకా మనం తర్వాత ఎప్పుడు కూడా వేప మిశ్రమం వాడనక్కర్లేదు. ఇది క్రమంగా ఈ వేపాకు అందులో కొంత కలిసి ఎరువైపోతుంది. మట్టిలో కూడా కొంచెం ఆ చేదు పదార్థం ఉండడం వల్ల క్రిమి కీటకాలు అవి ఎక్కువ అభివృద్ధి కావు. మనం ప్రత్యేకంగా వేప పిండి అట్లాంటిది ఏం కూడా మీరు ఇంకా కలుపుకోనక్కర్లేదు, మనం మొదలే కనుక వేసుకున్నట్టయితే. ఈ వేపాకులు తెచ్చి వేసుకున్న తర్వాత మట్టి ఎరువుల మిశ్రమం మీకు తెలుసు కదా. మట్టి ఎర్రమట్టి అయినా వాడచ్చు, నల్లమట్టి అయినా వాడచ్చు. సాధారణంగా ఇక్కడ హైదరాబాద్లోనైతే మీకు రోడ్ల సైడు బిల్డింగ్ మెటీరియల్స్ అమ్మేవాళ్ళు, ఇటుకలు, కంకరాల, ఇసుక కుప్పలు పోసుకొని అమ్మేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర మీకు ఎర్రమట్టి దొరుకుతుంది. చెరువు మట్టి, నల్లరేగడి మట్టి ఏదైనా సరే వాడుకోవచ్చు. ఆ మట్టి 4-5 వంతుల మట్టి 1 వంతు పశువుల ఎరువు పోసుకొని మిక్స్ చేసుకొని ఈ మడులు కనుక మనం ఇంతమందం ఇంచు మందం తగ్గించి నింపుకోండి. ఆ మట్టి ఎరువు 4-5 వంతుల మట్టి 1 వంతు ఎరువు అనుకున్నాం కదా, అది కాస్త అటు ఇటు అయినా కూడా ఏం ప్రమాదం లేదు. అట్లాంటి మిశ్రమాన్ని తెచ్చుకొని మీరు ఈ మడులు నింపుకొని మీరు మనం ఇంకా ఈ వానాకాలంలో మనం ఇంకా కూడా ఇట్లాంటి ఏర్పాటు చేసుకొని వెంటనే మనం ఇప్పుడు విత్తనాలు విత్తుకునే సమయం ఇంకా కొంచెం ఉంది కనుక ఈ సీజన్ అంటే ఈ వర్షాకాలపు సీజను దాదాపు నాట్లు వేసుకునే విత్తుకునే సీజన్ కొంచెం చివరికి వస్తున్నాం కనుక ఇంకా కూడా మీరు ఇట్లాంటి వాటి గురించి కూడా మీరు ఆలోచించి చక్కగా ఇవి చేసుకోవచ్చు. ఇటుకల మడుల తర్వాత మనము చెప్పుకోవాల్సినటువంటి మడులు ఇవి. అందువల్ల ఇందులో ఇవి ఒకవేళ వీటిని మనం వీటి వల్ల ఇంకొక సౌకర్యం ఏమిటంటే వీటిని ఇంకొక చోటికి అవసరం పడి సాధారణంగా ఒకసారి ఇలాంటి పక్కా మడులు కట్టుకుంటే ఇంకా మనం మార్చనక్కర్లేదు, ఇంకొక చోటికి మార్చనక్కర్లేదు. అట్లా మన ఇల్లే కనుక పక్కాగా పెట్టిన చోటు ఉంటాయి. కానీ ఒకవేళ ఏదైనా కారణం చేత వీటిని మార్చవలసిన పరిస్థితి ఏర్పడ్డా కూడా మళ్ళీ పని వాళ్ళని పెట్టుకుని మనం చేయలేం కనుక పని వాళ్ళ సహాయం తప్పనిసరి కనుక పని వాళ్ళని పెట్టుకుని జాగ్రత్తగా వీటిని మనం రింగులను కూడా మళ్ళీ జాగ్రత్తగా పైకి తీసి ఆ బిళ్ళలను కూడా పైకి తీసి ఇంకో చోట కూడా పెట్టుకోవచ్చు. అటువంటి సౌకర్యం కూడా దీనిలో ఉంది కనుక ఏమీ నష్టం లేదు. మనము ఇటుకల మడుల తర్వాత నిజానికి చాలామందికి అనుకూలమైనటువంటి ఈ రింగుల మడి నమూనా. మీరు దీని గురించి ఇల్లున్న ప్రతివారు, సొంత ఇల్లున్న ప్రతివారు తప్పనిసరి టెర్రస్ గార్డెన్ చేసుకోవాల్సిందే. మనం చాలా విషయాలు అశ్రద్ధ చేస్తున్నాం, తెలిసినా కూడా మనం అశ్రద్ధ చేస్తున్నాం. చేయకూడదు. నిత్యం
మన కడుపుల్లోకి ఏ విష పదార్థాలు పోతున్నాయో, కూరగాయల ద్వారా, పండ్ల ద్వారా పోతున్నాయో అర్థం చేసుకుని ఎవరింటి మీద వారు చక్కగా ఈ మిద్దె తోట సేద్యం చేసుకుంటే అనేక రకాల లాభాలు పొందుతారు. ఇది మనం చేసుకుంటేనే ఆ లాభాలని మనం పొందుతాం. పని వాళ్ళు మనం ఒకసారి నిర్మాణం చేసుకున్న తర్వాత నిర్మాణ దశలోనే మనం పని వాళ్ళ సహాయం తీసుకోవాలి. కానీ మనం రోజు దీన్ని మెయింటైన్ చేసుకోవడం మటుకు మనమే చేసుకోవాలి. మనం మెయింటైన్ చేయకపోతే అంటే మనమే మొక్కలు గొప్పలు తవ్వుకోవడం, కలుపు తీసుకోవటం, విత్తనాలు నాటుకోవటం, నారు నాటుకోవటం, నీళ్లు పోయటం, కలుపు ఈ తవ్వుకోవటం, ఇలాంటి పనులు మనమే చేసుకుంటేనే మనకు శారీరక మానసికమైనటువంటి లాభాలు కలుగుతాయి. పని వాళ్ళను పెట్టుకుని ఈ మెయింటెనెన్స్ కూడా పని వాళ్ళ మీద ఆధారపడితే మనం సంపూర్ణంగా ఫలితాలు మనం పొందలేం. అందువల్ల మీరు ఎన్ని జరూరు పనులున్నా, మీకు ఎంత బిజీ లైఫ్ అయినా సరే అది కొంత తగ్గించుకొని ఓన్ హౌస్ అయినట్టయితే, మీ ఇండిపెండెంట్ హౌస్ అయినట్టయితే అపార్ట్మెంట్ల మీద కూడా ఎవరైనా సరే ఈ రకమైన మడులు కట్టుకొని చాలా చక్కగా ప్రకృతి జీవన విధాన సాధనకు ఈ మిద్దె తోట మించినటువంటి సాధన లేదని మనం మొదలే అనుకున్నాం. అటువంటి అంత ప్రాధాన్యత కలిగినటువంటి మిద్దె తోట కట్టుకోవడానికి ఈ మడులు, ఈ గాజు మడులు చాలా చక్కగా పనిచేస్తాయి. ఇది ఇవాల్టి నేల తల్లి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పించిన వారు ఫ్లోవెల్ పంపులు వాడండి, బంగారు పంటలు పండించండి. ఫ్లోవెల్ పంపుల్నే వాడండి.